భాగాన్ని వాళ్ళు చెప్తారు. అలా ప్రధానమైన దేవతలు వాళ్ళు ఎవరు ఏకాదశులు, అష్టవసులు, ద్వాదశాలు వీళ్ళంతా మన రకాలు ఇచ్చేవాళ్ళు. పొద్దున్నేస్తే వాళ్ళనే కలిగింది. కాబట్టి ఆ ప్రధాన 33 కోట్ల దేవతలు ఉన్నారు కాబట్టి గణం కోటి అంటే గణము అని అంటారు. గణం అంటే ఒక కూటమి, ఆ ఒక దేవతకి సంబంధించిన ప్రధానమైన కూటమి. అలా 33 గణములు, ఆ 33 ప్రధానమైన దేవతలు. మిగిలిన తర్వాత వచ్చే దేవతలు ఎక్స్ట్రా. ఆ ప్రధానమైన వాళ్ళు 33 మంది. కాబట్టి ఆ 33 కోటి కాస్త కూటమి కాస్త కోటి. కోటి అంటే ఆ సంస్కృతంలో గణము అని అంటే కూటమి అని అంటారు. అలా 33 కోట్ల మంది దేవతలు సృష్టి ప్రారంభమైనది. దేవతలతో పాటుగా రాక్షసులు వాళ్ళు కూడా కశ్యప ప్రజాపతి యొక్క సంతానం. కశ్యప ప్రజాపతి సంతానం. దిగి అదిగి అనే భార్యకి పుట్టిన వాళ్ళు దేవతలు, రాక్షసులు. రాక్షసులు అందులో కూడా రాక్షసులు ఉంటారు. అంటే ఏది చేయకూడదో అది చేయడం, ఏది చేయవలసిందో అది ఉండకపోవడం రాక్షస ప్రవృత్తి. అంటే ఒకళ్ళు మంచి పాల్గొనడం రాక్షస ప్రవృత్తి. రాక్షసులు అంటే ఏది ప్రత్యేకం లేదు. అంటే కామసులు ఎక్కువగా ఉండటం రాక్షస ప్రవృత్తి. అలా రాక్షస ప్రవృత్తి చేత ఎక్కడ దేవతలు కూడా హింసిస్తున్నారు, ఎక్కడ హింసిస్తున్నారు. అలా ఉన్నవాడే హింసాసుడు అంటే రాక్షసుడు. ఆయన అంటే చాలా గొప్ప బలమైన సంబంధుడు. ఈశ్వరుడు బ్రహ్మగారి కోసం తపస్సు చేస్తారు. ఏం కావాలి అంటే నాకు సాగు లేకుండా ఉండాలి అని అడుగుతారు. అది కుదరదయ్యా అంటే అప్పుడు అందరూ చూస్తారు. ఏమిటి సామాన్య ఇతర దేవతలలో నన్ను నమ్మకూడదు, సరే అలాని ఇంకా చెప్తారు. అక్కడ మనకి ఒక స్త్రీ అని మాత్రమే నేను సమయపడతాను. అంటే స్త్రీకి కొన్ని ధర్మాలు ఉన్నాయి. విధవాది ధర్మాలు ఉన్నాయి, మగవాడి ధర్మాలు ఉన్నాయి, స్త్రీకి ధర్మాలు ఉన్నాయి. పత్ని స్థానంలో ఉన్నప్పుడు ఆ పత్ని స్థానంలో గౌరవాన్ని ఖచ్చితంగా పాల్గొంటాం. కాబట్టి సామాన్యమైన అమలు విద్యార్థులనే నన్ను నేను చేయించాను, వీళ్ళు నన్నేం చేస్తారు అని ఉద్దేశంతో స్త్రీ చేతిలో మాత్రమే నేను పాల్గొంటున్నాను అని వీళ్ళు అనుకుంటారు. సరే పాల్గొంటుంది. ఋషులు ఈ దేవతలను అందరినీ హింసిస్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే హింసిస్తూ ఉంటారు ఈ దేవతలను వెళ్ళి ఉంటారు. అయ్యా నేను మాత్రం చేయగలను ఎప్పుడు విష్ణువుడు దగ్గర ఆయన ఈశ్వరుడు దగ్గరికి తీసుకెళ్తారు. వీళ్ళందరి దేవస్థ ఒక రాశిగా ఏర్పడుతుంది. ఈశ్వరుడు యొక్క మూడవ కన్ను, ఈశ్వరుడు కన్ను కదా, ఆ ఈశ్వరుడు యొక్క ఈ మూడవ ధ్యానం నుంచి అగ్నిలోకి నుండి ఒక రూపం ఏర్పడుతుంది. అంటే మొట్టమొదటి అధ్యాయంలో నిర్గుణం ఏమీ లేదు, రూపం లేదు, ఏమీ లేదు. ఇక్కడ తెలుగు రూపంగా మనకి అమ్మవారు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ దేవత రూపం ఒక స్త్రీ కనిపిస్తుంది. ఈ ఇంద్రాది దేవతలందరి ఏవైతే ఆయుధాలు ఉన్నాయో ఇవన్నీ ఆమెకు సంబంధించమ్మా, నీ వల్లనే మాకు అప్పుడు తెలుస్తుంది ఏంటి మమ్మల్ని గుర్తించిన శక్తి ఏంటా అని చెప్పి తెలుసుకొని నీవు మాకు ఇవన్నీ ఇచ్చావు ఏది నడిపించడానికి. ఇవన్నీ తీసుకొని ఆ రాష్ట్రాన్ని సంబంధించవలసింది అని చెప్పి వేడుకుంటారు. అలానే 2వ అధ్యాయంలో దేవి ఆవిర్భావం జరుగుతుంది. మనకి మొత్తం స్తోత్రాల్లో 4 ప్రధానమైన ముఖ్యమైన స్తోత్రాలు ఉన్నాయి ఈ పదవుల్లో. ఏమైనా మొట్టమొదట బ్రహ్మగారు చేసిన దేవి స్తోత్రము ఈ 2వ అధ్యాయంలో మహిషాసురుల 4వ అధ్యాయంలో వస్తుంది. మహిళాసులు అయిన తర్వాత దేవతలందరూ అమ్మవారిని స్థితిస్తారు. ఆ 3వ అధ్యాయంలో మహిళాసుల సైన్యాన్ని సంబంధిస్తుంది. 4వ అధ్యాయంలో మహిళాసులు వస్తారు, అనేక రూపాలను ధరిస్తారు. అమ్మవారు ఆ మహిళాసులను సంహరిస్తుంది. అలా ఎప్పుడైతే సంహరించిందో దేవతలందరూ అమ్మవారిని పొగుడుతారు, కీర్తిస్తారు. మహిళాసులను అభ్యసిస్తారు. సంస్కృత దేవాలయమైన ఆ ఇంద్రాది దేవతలు చేసిన మహిళాసుల సైన్యం వద్ద ఆ స్తోత్రమైన తర్వాత అమ్మవారు చెప్తుంది, ఇదే కాకుండా ఇంకా తర్వాత ముందు నాకు చాలా మంది రాక్షసులు వస్తారు, నేను కావాల్సిన సమయం ఏర్పడుతుంది, అప్పుడు నాకు పిలవండి నేను వస్తాను అని చెప్పి చెబుతుంది. అలా కాలం గడుస్తూ ఉంటుంది. తర్వాత సృష్టి ప్రారంభం సృష్టి జరుగుతూ ఉంటుంది. కాలం గడుస్తూ ఉంటుంది కదా, ఎవరో సమానం కదా. అలా కాలం గడుస్తూ ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత శుంభుడు నిశుంభుడు అనే 2 గొప్ప రాక్షసులు ఉద్భవిస్తారు. వాళ్ళందరూ వాళ్ళు కూడా మంచి నమస్తే చేస్తారు, జగన్ దగ్గర వరం పొందుతారు. వాళ్ళంతా ఏమనుకుంటారంటే మనం కాదు, ప్రపంచంలో ఎవరైతే రాక్షసులు ఉన్నారో మల్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక కొడుకుగా చేద్దాం, మనం చక్రవర్తులుగా ఉన్నాం, వాళ్ళని రాజ్యాన్ని రచించి రాక్షస రాజ్యాన్ని చేద్దాము అని చెప్పని లోకంలో ఉన్న రాక్షసులందరినీ కూడా వాళ్ళు ఏకీకృతం చేసుకుని వాళ్ళు చక్రవర్తులుగా పరిపాలిస్తున్నారు. ఇలా వల్ల ఇది వాళ్ళు దేవతలందరికీ కష్టాలు సంక్రాంతం అవుతుంది. దేవతలందరూ ఎప్పుడైతే దాన్ని కష్టాలు మొదలైనాయో అప్పుడు అనుకుంటారు, ఆ రోజు అమ్మవారు చెప్పింది కదా, మళ్ళా అమ్మవారిని మనం ప్రార్థిద్దాం. ఏమిటి? నమో దేవి మహాదేవి శివాయ సదరత్నమ నమ ప్రకృతి సత్తాయ సదాం